హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి వెనిలా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో అన్నది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా వెనిలా మిల్క్ షేక్ ఇంట్లో ట్రై చేశారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం ఉండదండి. చాలా తక్కువ ఐటమ్స్తోనే హెల్తీగా మన చేతులతో మనం చేసుకొని తాగొచ్చు. అది ఎలాగో ఏంటో అన్నది కూడా చూపించేస్తాను. వచ్చేయండి, ఏమేమి కావాలో కూడా చూసేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి టైగర్ వెనిలా మిక్స్ అని అయితే దొరుకుతుంది అండి బయట. ఇది ఒక బాటిల్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఉంటేనే ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ అయితే ఉండాలండి. ఇది వచ్చేసి బూస్ట్ అండి. ఇది ఆప్షనల్లో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిస్తా పప్పు అండి, ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ అండి, చక్కెర. ఇది కూడా మన స్వీట్ని బట్టి మనం వేసుకోవాలి. ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అయితే పెట్టి ఉంచాను అనమాట. నేను ఐస్ క్యూబ్స్ అవి ఏమీ వాడకుండా చేస్తున్నా కాబట్టి మిల్క్ అయితే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇవి ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు చేసేసుకుందాం, వచ్చేయండి. మిక్సింగ్ జార్ అయితే తీసుకుని నేను 2 గ్లాసెస్ కోసం అయితే చేస్తున్నానండి. 2 గ్లాసులు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. తర్వాత షుగర్ అయితే వేసేసుకోవాలండి. మీరు షుగరు మీ టేస్ట్ని బట్టి అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు టైగర్ వెనీలా మిక్స్ అయితే ఉంది కదా, ఇది ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇది చాలా స్మెల్ ఎక్కువ ఉందండి, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుందాము. మిక్సీ అయితే పెట్టేస్తానండి. రెడీ అయిపోయింది వెనిలా మిల్క్ షేక్. ఇప్పుడు గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. వచ్చేయండి. చూసారు కదా ఎంత థిక్నెస్గా ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ ఇంకా మీకు ఇష్టం అనుకుంటే మీరు వెనిలా ఐస్ క్రీమ్ కూడా కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. పైన నేను డెకరేషన్ కోసం అయితే కొంచెం బూస్ట్ అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. పిస్తా పప్పు వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతేకాదు మీరు షుగర్ అయితే చూసుకుని అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఎసెన్స్లో షుగర్ అయితే లేదండి. మీ స్వీట్ని బట్టి మీరు షుగర్ అయితే వేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.